హాయ్ వెల్కమ్ టు విశాల్ అకాడమీ. దిస్ ఈజ్ మల్లికార్జున. రైట్, ఓకే, మనం ఈ వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్లో లాస్ట్ వీడియోలో క్యూబ్స్ ఆఫ్ ఎ నెంబర్స్ యొక్క క్యూబ్స్ని ఎలా సింపుల్గా మనం నేర్చుకోవాలి, ఎలా సింపుల్గా చేయాలనే ట్రిక్ నేర్చుకున్నాం. దాంట్లో ఆ వీడియోలో మొత్తం టోటల్గా 4 టైప్స్ అని చెప్పాం. దాంట్లో 2 టైప్స్ చెప్పాం ఫస్ట్ వీడియోలో. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, ఎండ్ కార్డ్స్లో ఉంచుతాను. ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియోకి రండి. రైట్, దీంట్లో రిమైనింగ్ 2 టైప్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వీడియోలో ఏం చూసాం? ద నెంబర్ స్టార్టింగ్ విత్ 1తో స్టార్ట్ అయ్యే నెంబర్ యొక్క క్యూబ్స్ ఎలాగో చేయాలో చూసాం. అదేవిధంగా నెంబర్ ఎండింగ్ విత్ 1 అంటే 1తో ఎండ్ అయ్యే నెంబర్స్ యొక్క క్యూబ్స్ కూడా ఎలా చేయాలో చూసాం. ఓకే, దీంట్లో ఇంకొక 2 టైప్స్ చూద్దాం ఈ వీడియోలో. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి సేమ్ నెంబర్స్ ఉంటే ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11 క్యూబ్డ్, లేకపోతే 22 క్యూబ్డ్, 33 క్యూబ్డ్, 44 క్యూబ్డ్, అలాంటి క్యూబ్స్ని ఏ విధంగా చేయాలనే ట్రిక్ ఏంటో చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ 2 స్టెప్స్లో ఉంటుంది. అదే మీరు ప్రాక్టీస్ చేశారంటే చాలా స్పీడ్గా చేసేయచ్చు ఆన్సర్. ఓకే, మీకు ఇక్కడ అర్థం కావాలి కాబట్టి నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు వన్స్ ప్రాక్టీస్ చేశారంటే చాలా స్పీడ్గా చేసేస్తారు. రైట్, ఓకే, చూద్దాం. ఓకే, ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 11 క్యూబ్ అంటే సేమ్ నెంబర్స్ అంటే 11 క్యూబ్డ్, 22 క్యూబ్డ్, 33 క్యూబ్డ్ అలాగనమాట. రైట్, వెరీ సింపుల్. జస్ట్ 1 క్యూబ్డ్, 1 క్యూబ్డ్, 1 క్యూబ్డ్ అండ్ 1 క్యూబ్డ్. మొత్తం 2 ఒకే నెంబర్సే కాబట్టి ఆ నెంబర్స్ యొక్క మొత్తం క్యూబ్స్ తీసుకోవాలి, అన్ని క్యూబ్సే తీసుకోవాలి. సేమ్ లాస్ట్ టైం చెప్పినట్లే జస్ట్ ఈ స్టార్టింగ్ నెంబర్ వదిలేసి రెండింటిని డబల్ చేస్తాం అంతే. 1 డబల్ చేస్తే 2, 1 డబల్ చేస్తే 2. జస్ట్ యాడ్ దీస్ నెంబర్స్ 1 3 3 1. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే 11 క్యూబ్డ్ ఆన్సర్ ఏంటి? 1 3 3 1. ఇంత సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. జస్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆ నెంబర్ యొక్క క్యూబ్స్ 4 వేస్తాం. 1 క్యూబ్డ్, 1 క్యూబ్డ్, 1 క్యూబ్డ్, 1 క్యూబ్డ్. నెక్స్ట్ ఒక డిజిట్ వదిలేసి నెక్స్ట్ ఈ 2 రెండింటిని డబల్ చేస్తాం. 1 డబల్ చేస్తే 2, ఇంక 1 డబల్ చేస్తే 2. ఓకే, మొత్తం యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఫస్ట్ వన్. సెకండ్ ఎగ్జాంపుల్ 22 క్యూబ్. 22 క్యూబ్ సేమ్ 22 క్యూబ్ కూడా అంతే. మొత్తం 4 టైమ్స్ 2 క్యూబ్స్ తీసుకుంటాం. 2 క్యూబ్ ఎంత? 8 8 8 8. నెక్స్ట్ స్టెప్ ఏంటి? జస్ట్ 1 డిజిట్ వదిలేసి రెండింటిని డబల్ చేస్తాం. 8 డబల్ చేస్తే ఎంత? 16 16. జస్ట్ యాడ్ దీస్ నెంబర్స్ 8 16 ప్లస్ 8 18 24 2 4. ఓకే, 26 అంతే కదా. 8 to 10 26 2 6 8 plus 2 10. 10648 is answer for 22 క్యూబ్. వెరీ సింపుల్. ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది. అంటే మనం ఫస్ట్ చెప్పిన 2 టైప్స్ కంటే ఇది ఇంకా చాలా స్పీడ్గా చేసేయచ్చు. ఎందుకంటే అన్ని క్యూబ్ చేసేయడమే మనం. అంటే ఇచ్చిన నెంబర్ని అన్ని క్యూబ్ చేయడం, ఈ రెండింటిని డబల్ చేసేయడం, మొత్తం యాడ్ చేయడం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 33 క్యూబ్. 33 క్యూబ్. ఓకే, 3 క్యూబ్ 27, 3 క్యూబ్ 27 27 27. నెక్స్ట్ స్టెప్ ఏంటి? జస్ట్ ఈ 2 నెంబర్స్ని డబల్ చేయడం. 27 డబల్ చేస్తే ఎంత? 25 25 50 2 plus 2 4 54 54 54. Just to add it 7 down 2 carry 50 20 70 79 83. Right, next 50 20 70 77 77 81 89 8 9. Next 28 and 30 35 35 35 9 3 7. This is answer for 33 cube. అంటే ఈ విధంగా వెరీ సింపుల్గా, ఎంత సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు అంటే క్యూబ్స్ని చాలా ఫాస్ట్గా చేయొచ్చు. బట్
ఖచ్చితంగా మనకి ఏమొచ్చి ఉండాలి, 10 వరకు మాత్రం క్యూబ్స్ డెఫినెట్గా నేర్చుకొని ఉండాలి. ఈ 10 వరకు క్యూబ్స్ వచ్చాయంటే మనం మ్యాక్సిమం చాలా నెంబర్స్ యొక్క క్యూబ్స్ని చాలా ఈజీగా మనం చేసేయచ్చు ట్రిక్స్ని యూజ్ చేసి. ఓకే, ఇది థర్డ్ టైప్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దీని మీద కొంచెం ఫోకస్ చేయండి, ఎందుకంటే ఈ 3 చాలా ఈజీగా అనిపిస్తాయి. ఇది ఒక్కటి కొంచెం అంటే స్టార్టింగే మనకు టఫ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం వన్స్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసామంటే ఇది కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది. రైట్, ఓకే, కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ నెంబర్స్. 2 డిఫరెంట్ నెంబర్స్ ఉంటే ఎలా చేయాలి. ఓకే, ఫోర్త్ వన్, డిఫరెంట్ నెంబర్స్. డిఫరెంట్ నెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23 క్యూబ్, 23 క్యూబ్ చేయాలి మనం. ఓకే, 23 క్యూబ్ ఎలా చేయాలంటే జస్ట్ ఓకే, ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ అలాగే తీసుకుంటాం. 2 క్యూబ్ ఎంత, 8. ఫస్ట్ నెంబర్ని డైరెక్ట్గా క్యూబ్ చేసేయాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసి మల్టిప్లై విత్ సెకండ్ నెంబర్. 2 స్క్వేర్ ఎంత, 4. 4 ఇంటూ 3, 4 3 జా 12. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ ఏంటి, సెకండ్ నెంబర్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ స్క్వేర్ ఎంత, 3 స్క్వేర్ 9. 9 ఇంటూ 2 18. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 3 క్యూబ్డ్. 3 క్యూబ్డ్ ఈజ్ 27. జస్ట్ ఇది ఒక్కటే టఫ్గా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ రెండింటిని డబుల్ చేస్తాం, మొత్తం యాడ్ చేసేస్తాం. ఓకే, ఒక్కసారి చూడండి, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఫస్ట్ నెంబర్ క్యూబ్ సేమ్ అలాగే రాస్తాం, 2 క్యూబ్డ్ 8. ఓకే, సెకండ్ నెంబర్ని ఎలా రాయాలి మనం, ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ 2 స్క్వేర్ 4, 4 3 జా 12. నెక్స్ట్ థర్డ్ నెంబర్ని ఎలా రాయాలి మనం, సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్. 3 స్క్వేర్ 9, 9 2 జా 18. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సేమ్ క్యూబ్ చేస్తాం, 3 క్యూబ్డ్ వచ్చేసి 27. ఓకే, నెక్స్ట్ స్టెప్ సేమ్, 12 డబల్ చేస్తే ఎంత 24, 18 డబల్ చేస్తే 36. వీటి మొత్తం యాడ్ చేయండి, 7 2 క్యారీ 30 40 50 56. నెక్స్ట్ 30 39 41 4 1. 8 + 4 12. 1 to 1 6 7. అంటే 23 క్యూబ్ యొక్క ఆన్సర్. వెరీ వెరీ సింపుల్. ఇది కూడా సేమ్ 2 స్టెప్స్లోనే కంప్లీట్ చేస్తాం. కాకపోతే కొంచెం ఇదొక్కటి, ఈ ఫస్ట్ స్టెప్ ఒక్కటి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. జస్ట్ ఇది ఫస్ట్ టైం కాబట్టి కాంప్లికేటెడ్, బట్ యూ హ్యావ్ ప్రాక్టీస్ 2 or 3 ఎగ్జాంపుల్స్. డెఫినెట్లీ దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. రైట్, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 42 క్యూబ్డ్, 42 క్యూబ్ చూద్దాం. రైట్, సేమ్ మెథడ్ చూడండి. 42 క్యూబ్ అంటే ఫస్ట్ ఏంటి, 4 క్యూబ్డ్ 64. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్. 4 స్క్వేర్ ఎంత 16, 16 + 2 32. నెక్స్ట్ స్టెప్ ఏంటి, 2 స్క్వేర్ ఇంటూ అంటే సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్. 2 స్క్వేర్ ఎంత 4, 4 4 జా 16. నెక్స్ట్ సెకండ్ నెంబర్ యొక్క క్యూబ్, 2 క్యూబ్ ఎంత 8. రైట్, నెక్స్ట్ ఏంటి డబల్ చేయడమే. 32 డబల్ చేస్తే ఎంత 64, 16 డబల్ చేస్తే 32. జస్ట్ యూ యాడ్ దీస్ నెంబర్స్. ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే అయిపోతుంది మనకి ఆన్సర్. ఫస్ట్ 8 అలాగే రాస్తాం. 40 48 48. 60 30 90 90 100. 10 1 10 carry 1 down. 60 + 70 74. 74088. This is the answer for 42 cube.
అంటే ఈ విధంగా ఈ డిఫరెంట్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ కూడా మనం ఇంత సింపుల్గా చాలా స్పీడ్గా మనం చేసేయచ్చు అనమాట. ఓకే, మొత్తం 4 టైప్స్ అని చెప్పండి. ఫస్ట్ టైప్ ఏంటి, నెంబర్ స్టార్టింగ్ విత్ 1. ద సెకండ్ టైప్ వచ్చేసి నెంబర్ ఎండింగ్ విత్ 1. ద థర్డ్ టైప్ వచ్చేసి సేమ్ నెంబర్స్. అదే ఫోర్త్ వచ్చేసి డిఫరెంట్ నెంబర్స్. ఈ విధంగా మనం ఈ టైప్లో ఎన్ని వచ్చినా కూడా ఎలాంటి క్యూబ్స్నైనా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు టెక్నిక్స్ని యూజ్ చేసి. కొన్ని ప్రాక్టీస్ అండి, మీరు జస్ట్ నేను ఇంకో కొన్ని చేశాను. 24 క్యూబ్డ్, 34 క్యూబ్డ్, లేదా 43 క్యూబ్డ్, అలా డిఫరెంట్ కాంబినేషన్స్లో ట్రై చేయండి. మీరు వెరీ సింపుల్గా చాలా స్పీడ్గా ఈ క్యూబ్స్ని ఆన్సర్ చేసేస్తారు. ఇలాంటి స్పీడ్ మ్యాథ్స్ని, ఈ విధంగా వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ని మీ పిల్లలకు నేర్పించాలంటే ఖచ్చితంగా విశాల్ అకాడమీని అప్రోచ్ కండి. ఇక్కడున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే రైట్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.